తెలుగు చిత్రసీమలో విలక్షణ పాత్రల్లో ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న తెల్లవారుజామున హైదరాబాద్లో నివాసంలో పరమపదించారు. ఈ వార్తతో సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినీ తారలు, అభిమానులు ఆశ్రునయనాల మధ్య జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీకాంత్ అంతిమ సంస్కారం నిర్వహించారు. కోట శ్రీనివాసరావుకి 1966లో రుక్మిణితో వివాహమైంది. వీరికి 2 కూతుర్లు, 1 కొడుకు. అయితే 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కుమారుడు కోట ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. ఇక 2 కూతుళ్లకు పెళ్లిళ్లై పిల్లలు కూడా ఉన్నారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన ఆయన అనేక పాత్రలతో చెరగని ముద్ర వేసుకున్నారు. 750కి పైగా సినిమాల్లో నటించిన ఈయన కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మెప్పించారు. ఆయనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో కూడా గౌరవించింది. అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమలలో కోట నటించారని తెలుస్తోంది. ఈ మూవీ జూలై 24న రిలీజ్ కాబోతుంది. అయితే కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా కోట ఎమ్మెల్యేగా పనిచేశారు విజయవాడలో. అయితే తర్వాత రాజకీయాలను పక్కన పెట్టి ఫుల్ టైం నటుడిగా స్థిరపడ్డారు. ఇక కోట శ్రీనివాసరావు సుమారు 37 ఏళ్ల పాటు సినిమాలో నటించారు. దాదాపు అందరి స్టార్ హీరోస్తో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో భాగమయ్యారు. సినిమాలో ఉన్నంతకాలం బిజీ ఆర్టిస్ట్గా ఉన్నారు. అయితే కోటకి బాగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఫిలిం నగర్లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్లో కూడా భారీగా పెట్టుబడులు ఉన్నట్టుగా తెలుస్తోంది.